కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ అమంత్రం అక్షరం నాస్తి. ప్రతి అక్షరంలో ఒక మంత్రం దాగి ఉన్నట్లే ప్రతి జీవితంలో ఒక కథ ఉంటుంది. ఈ కథా సంపుటిలోని కథలన్నీ అలాంటి మంత్రాలే. కొన్ని మనసును తాకుతాయి, కొన్ని ప్రశ్నిస్తాయి, కొన్ని ఓదార్చుతాయి. ప్రేమ, విరహం, అనుబంధం, పశ్చాత్తాపం, జ్ఞానోదయం, జీవితం ఇచ్చే ప్రతి అక్షరం ఇక్కడ కథగా రూపాంతరం చెందింది. అటువంటి అమంత్రం అక్షరం నాస్తి కథా సంపుటి నుండి మహాప్రస్థానం కథ రచన విరించి వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ విరించి తల్లాప్రగడ గోపాలకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. అదే జిల్లా నర్సాపురంలో చదువుకున్నారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థలలో ఆయన ఉద్యోగ జీవితం గడిచింది. సైన్స్లోనూ కామర్స్లోనూ పట్టభద్రుడు. 130కి పైగా కథలు రాశారు. ఈయన కథలు వివిధ బహుమతులను గెలుచుకున్నాయి. ముళ్లపూడి వెంకటరమణ రచనలంటేనూ, బాపు బొమ్మలంటేనూ, భువనచంద్ర కవిత్వం అంటేనూ ఈయనకి చాలా ఇష్టం. భారత్ టుడే టీవీ ప్రధాన సంపాదకులు, 2005-2015 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ జి వల్లీశ్వర్ వీరి కథల గురించి ఇలా అంటున్నారు. విరించి కథలు కల్పనలు కాదు, కళ్ల ముందు కనిపించే ఈనాటి అనేక సజీవ పాత్రల స్వభావాలకి దర్పణాలు. ఈ కథలు కంటతడి పెట్టిస్తాయి, కడుపు మండేలాగానూ చేస్తాయి. వెరసి మానవ సంబంధాల, మానవతా భావాల మౌలిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి. సాహితీవేత్త డాక్టర్ వేదుల శ్రీరామశర్మ వీరి కథల గురించి విభిన్న మనస్తత్వాల వికృత స్వరూపాలను బహిర్గతం చేస్తూ వాటి మధ్య ధ్వజస్తంభం వంటి వ్యక్తిత్వానికి తెరతీసి మానవత్వ విలువలను చెప్పిన ఈ కథల్లో మురిపాల పాలు, వ్యక్తిత్వ పారిజాత పరిమళాలు ఎక్కువే అంటారు. ఆ రోజు అంబేద్కర్ ఆ ఆఫీసులో ఉద్యోగం కోసం అడుగుపెట్టినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ధర్మగారు పిలిచి అడిగారు, నీ పేరు? అంబేద్కర్ సార్. ఏం చదివావు? డిగ్రీ సార్. మరి శవాల్ని మోసి ఉద్యోగానికి ఎందుకు వచ్చావు? ఇక్కడైతేనే సేవ చేసే అవకాశం ఉంటుందని సార్. ఏం సేవ చేస్తావు? శవాల్ని అంబులెన్స్లో పడేసి కైలాస భూమిలో దింపేసి రావడమేగా. నిజమే సార్, అలాగే చేస్తే డ్యూటీ అవుతుంది. అదో పవిత్ర కార్యంగా చేస్తే సేవ అవుతుంది సార్. యు ఆర్ రైట్ అంబేద్కర్. సంస్థ ఆశయాల్ని బాగానే గుర్తించావు. ఈ ఉద్యోగం చెయ్యాలంటే మానవతా దృక్పథం, సహనం, సేవాగుణం తప్పక ఉండాలి. మామూలు అంబులెన్సు సజీవ రోగులను తీసుకెళ్తే మన ఆపద్బంధు కేవలం నిర్జీవ దేహాలను మోసుకెళ్తుంది. ఇప్పుడున్న డ్రైవర్ సూర్యారావు పెద్దవాడైపోయాడు. శరీరం సహకరించడం లేదు. మరో డ్రైవర్ కూడా ఉంటేనే అతనికి రిలీఫ్గా ఉంటుంది. నువ్వు అతన్ని కలిసి గైడెన్స్ తీసుకో. కానీ ఒక విషయం, మీ తండ్రి గొప్ప ఆశయాలతో, ఆలోచనలతో నీకు ఆ పేరు పెట్టారు. ఆ పేరు నిలబెట్టాలి. ఇంకా కొత్తగా, ఉన్నతంగా ఆర్తులకు ఎలా సేవ చేయగలనా అని భిన్నంగా ఆలోచించు అన్నారు ధర్మ. తలూపి నమస్కారం పెట్టి బయటకు వచ్చాడు అంబేద్కర్. బయట అంబులెన్స్ను ఆనుకుని డ్రైవర్ సూర్యారావు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సూర్యారావుకు 70 ఏళ్లుంటాయి. ప్రభుత్వ శాఖలో డ్రైవర్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాక సేవా దృక్పథంతో ఈ ఆపద్బంధు అంబులెన్స్లో చేరాడు. ఈ 12 ఏళ్లలో ఓ 5,000 పైనే శవాలను తన అంబులెన్స్లో తీసుకెళ్లి ఉంటాడు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే సూర్యారావు చాలా మితభాషి. ఓపిక, సహనం, సేవాగుణం ఇవే అతని ఆస్తులు. 25 ఏళ్ల అంబేద్కర్ సూర్యారావును పరిచయం చేసుకున్నాడు. మంచి పేరెట్టాడయ్యా మీ నాయన. ఆ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయితే నువ్వు పార్థివ శరీరాల శాంతి ప్రదాతవి కావాలి. నేను పెద్దవాడిని అయిపోయాను. మునిపట్ల ఓపిక ఉండడం లేదు. నువ్వు ఉడుకు రక్తం కుర్రాడివి. నువ్వు తలుచుకుంటే ఎన్ని విధాలుగానైనా సేవ చేయగలవు. చెయ్యాలి, చేస్తావు కూడా అన్నాడు సూర్యారావు భుజం తడుతూ. అంబేద్కర్ సూర్యారావు కాళ్లకు దండం పెట్టాడు. సూర్యారావు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. ఆ రోజే అంబేద్కర్ డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. రోజు 1-2 కేసులు తప్పనిసరిగా ఉంటాయి. ఎవరు పోయినా వాళ్ళు పిలిచిన సమయానికి వెళ్లడం,
వాళ్లలో ఒకడిగా కలిసిపోయి ఆ పార్థివ శరీరాన్ని కైలాస భూమికి చేర్చడం నెమ్మదిగా సూర్యారావు సహచర్యంలో అంబేద్కర్కు అలవాటైపోయింది. రోజూ శవాలతో సహవాసం, ఏడుపులు, శోకాలు, రోదనలు వినని రోజు లేదు. కొన్నిసార్లు చిన్న వయసు వాళ్ళైతే అక్కడి రోదనలు హృదయ విదారకంగా ఉంటాయి. సూర్యారావు మనస్సు ఏనాడో బండబారిపోయింది, కానీ అంబేద్కర్ అలా ఉండలేకపోతున్నాడు. వాళ్లలో ఒకటిగా కలిసిపోవడం, వాళ్ళకి సాంత్వన కలిగేలా మాట్లాడడం, పార్థివ శరీరాన్ని అత్యంత గౌరవంగా పవిత్రంగా హ్యాండిల్ చేయడం, ఎక్కడా అవతల వాళ్లను తొందర పెట్టకుండా పనులు చేయడం అంబేద్కర్ అవలంబించే పద్ధతి. రోజులా అంబేద్కర్ ఉదయాన్నే ఆఫీస్కొచ్చాడు. సాధారణంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకానే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రాగానే అంబులెన్స్ గురించి ఏమైనా కాల్స్ వచ్చేయేమోనని చూశాడు. ఇంకా ఏం లేవు. సూర్యారావు ఇంకా రాలేదు. నిన్న సాయంత్రం దహన కార్యక్రమాలు పూర్తయ్యేటప్పటికీ చాలా ఆలస్యమైంది. పక్కనే రెడ్ క్రాస్ వీధిలో ఉన్న అయ్యర్ హోటల్కెళ్ళి టిఫిన్ తిని కాఫీ తాగాడు. అరగంట తర్వాత గుమాస్తా గురునాథం వచ్చి చెప్పాడు, ఆశ్రమ శ్రావణలో ఓ ముసలామె పోయిందట, 9 రమ్మన్నారు. సూర్యారావు 4 రోజులు సెలవు పెట్టాడు, ఒంట్లో బాగోలేదట అని. ఆశ్రమ శ్రావణ ఆ ఊళ్ళో పేరున్న వృద్ధుల ఆశ్రమం. పిల్లలు లేనివాళ్లు, ఉన్నా చూడని వాళ్ళు సాధారణంగా అక్కడ చేరతారు. సరిగ్గా 9 గంటలకు అంబులెన్స్ సహా అంబేద్కర్ ఆశ్రమ శ్రావణ గుమ్మంలో ఉన్నాడు. అదే మొట్టమొదటిసారి సూర్యారావు లేకుండా అంబేద్కర్ అంబులెన్స్ డ్యూటీ చేయడం. ఓ పెద్దావిడ్ని, ఓ 70 ఏళ్ల ఆవిడ్ని ఆశ్రమంలో బయట చాపం మీద పడుకోబెట్టారు. తన దగ్గర దీపం వెలుగుతోంది. చుట్టూ చాలామంది వృద్ధులు నిర్లిప్తంగా చూస్తూ నుంచున్నారు. ఒక ఆమె 45-50 ఏళ్లుంటాయి. ఆమె పక్కన కూర్చుని మౌనంగా రోదిస్తోంది. అంబులెన్స్ వచ్చింది అన్నారెవరో. అక్కడి మనుష్యుల్లో చిన్న కలకలం, అందరి మనసుల్లో కలవరం, అంతరంగాల్లో అదుపులేని ఆలోచనలు. అయ్యో, తీసుకెళ్ళిపోతారా? రేపు నాగతి ఇంతే కదా. ఇక తీసుకుపోతారులే, పర్వాలేదు, కాస్త పలహారం తినొచ్చు, అసలే షుగర్ పేషెంట్ని. విశ్వనాథ శాస్త్రి పోయి సంవత్సరం తిరగకుండానే పోయింది. ఎక్కడ పుట్టిందో, ఎలా పెరిగిందో, ఇలా పోయింది. శాంతమ్మ చాలా మంచిది, నలుగురితో కలివిడిగా ఉండేది. తలకొరు పెట్టని కొడుకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. పాపం కూతురు మాత్రం ఏం చేస్తుంది, అల్లుడొప్పుకోకపోతే? రకరకాల మనుష్యులు, రకరకాల స్వగతాలు. అంబేద్కర్ మిగతా వాళ్ల సాయంతో పార్థివ శరీరాన్ని అంబులెన్స్ ఎక్కించాడు. కాస్త ఓపుకున్న వృద్ధుల్లో 2 మగవాళ్లు, ఆశ్రమం మేనేజర్, కూతురు సరోజ ఎక్కారు. కైలాసభూమి చేరగానే అంబులెన్స్ ఆపి వెనుక డోర్ తీశాడు. ఎక్కిన వాళ్లంతా దిగిన తర్వాత వాళ్ల సాయంతో స్ట్రెచర్ దింపాడు. అప్పటికీ అక్కడ ఏర్పాట్లన్నీ జరిగి రెడీగా ఉంది. నెమ్మదిగా చితిపై పడుకోబెట్టారు. 3 మగాళ్లు దిగి దూరంగా చెట్ల కిందకు వెళ్లి కూర్చున్నారు. శాంతమ్మగారి కూతురు సరోజ ఒక్కతే గుడ్ల నీరు కక్కుకుంటూ నిల్చునుంది. అక్కడ చితి ముట్టించేవాళ్లు ఎవరూ కనపడలేదు. ఆవిడ అంబేద్కర్ దగ్గరకు వచ్చింది. బాబూ, అంబేద్కర్ చేతులు కట్టుకు నుంచున్నాడు. నీ పేరేమిటి? అంబేద్కర్ అమ్మా. చిన్న సహాయం చేయగలవా? తల ఊపాడు. ఆమె నా కన్న తల్లి, వేద పండితుడు విశ్వనాథ శాస్త్రి గారి భార్య. నా తమ్ముడు అమెరికా వాడికి డాలర్లకు అమ్ముడుపోయాడు. వాడికి తల్లి అక్కర్లేదు. ఆమెకు కన్నీళ్లు ఆగడం లేదు. నేను ఆడదాన్ని, సాంప్రదాయం ప్రకారం శ్మశానానికి రాకూడదు. అయినా భర్తను ధిక్కరించి వచ్చాను. చితి ముట్టించకూడదు. మరి నువ్వు నువ్వు ఆ పని చేయగలవా? అంది ఆవిడ ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. అయ్యో, ఎంత మాటమ్మా! నాకు అర్హత ఉందంటే ఏం చెయ్యమన్నా చేస్తానమ్మా అన్నాడు అంబేద్కర్ చేతులు జోడించి. భగవంతుడు మనల్ని సృష్టించాడు. మనం కులాలను సృష్టించాం. కులం కాదు, గుణం ప్రధానం. మానవత్వమే నీ అర్హత. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. అంబేద్కర్ ఇక ఆలోచించలేదు. వెంటనే అంబులెన్స్లోంచి తువ్వాలు తీసి చుట్టుకుని ప్యాంటు షర్టు నిప్పి పక్కన పెట్టాడు. గబగబా 2 బకెట్ల నీళ్లు తల మీద గుమ్మరించుకున్నాడు. కైలాసభూమి కుర్రాన్ని పిలిచాడు. చితి చుట్టూ నీళ్ల కుండతో 3 సార్లు తిరుగుతూ 3 సార్లు కుండకు కత్తితో రంధ్రాలు చేయించుకుని కుండ పడేశాడు. ఓసారి పార్థివ శరీరానికి నమస్కరించి చితి ముట్టించాడు. కపాలమోక్షం అయ్యేదాకా ఉండి మళ్లీ స్నానం చేసి అందర్నీ అంబులెన్సులో ఎక్కించుకుని ఆశ్రమంలో దింపి ఆఫీసుకొచ్చాడు.
నిజానికి శవాన్ని కైలాస భూమిలో దింపడం వరకే అతని డ్యూటీ. ఆ రోజు సాయంత్రం దాకా ఆఫీసులో కూర్చున్నాడు. మళ్ళీ అంబులెన్స్ కోసం కాల్స్ లేవు. ఆ రాత్రి భోజనం చేయలేదు. నిద్ర కూడా సరిగా పట్టలేదు. ఉదయాన్నే సైకిల్ వేసుకుని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాస భూమికి వెళ్ళాడు. శాంతమ్మ గారి అస్థికలు సేకరించి చిన్న మట్టి కుండలో పెట్టి సైకిల్ మీద వెళ్లి గోదావరిలో కలిపాడు. సరాసరి 3వ రోజు ఉదయాన్నే అయ్యర్ హోటల్కి వెళ్లి ఓ 2 ఇడ్లీ పార్సిల్ చేయించాడు. కైలాస భూమికి వెళ్లి పొట్లం విప్పాడు. ఒక ఇడ్లీ బాగా ముద్దగా పిసికి చిన్న పిడచ కింద చేసి శాంతమ్మ గారు ప్రేతాత్మను తలుచుకుని నమస్కరించి చిన్న ఆకు మీద కాకికి పెట్టాడు. వెంటనే కాకి వచ్చి ముక్కను కరుచుకుని ఎత్తుకుపోయింది. రెండో ఇడ్లీ తన చుట్టూ తోక ఊపుకుంటూ తిరుగుతున్న నల్ల కుక్కకు పెట్టాడు. అది తిని నల్ల కుక్క అంబేద్కర్ కాళ్ళు నాకింది. మూగజీవానికి ఉన్న విశ్వాసం కన్న కొడుకు లేకపోయింది కదా. ఆ విధంగా ప్రేతాత్మకు శాంతి చేశాననే తృప్తితో వెనుతిరిగాడు. ఆ రోజు నుంచి ఎవరికి తల కొరువు పెట్టినా అంబేద్కర్కు అది అలవాటైపోయింది. అంబులెన్స్లో ఓ పంచె, తువ్వాలు, చిన్న బ్యాగ్ ఎప్పుడూ ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు. సూర్యారావు అనారోగ్యరీత్యా సెలవు పొడిగిస్తూనే ఉన్నాడు. అంబేద్కర్ తరచూ సూర్యారావును చూసొస్తున్నాడు. రోడ్డుపైన ఏ బిచ్చగాడు పోయినా పోలీసులు ఆపద్బందుకు ఫోన్ చేస్తారు. అంబేద్కర్ హుటాహుటిని వెళ్లి ఆ పార్థివ శరీరాన్ని అతి పవిత్రంగా తులసి మొక్కతో సమానంగా భావిస్తూ అంబులెన్స్ ఎక్కిస్తాడు. బిచ్చగాడికి, కోటీశ్వరుడికి అంబేద్కర్ దృష్టిలో తేడా ఏం లేదు. ఎవరైనా ఒంటరిగా వస్తారు, ఒంటరిగా పోతారు. వట్టి చేతులతో వస్తారు, వట్టి చేతులతోనే పోతారు. మరి ఏమిటి తేడా? అందరూ ఉన్నా తలకొరువు పెట్టేవాడు లేనివాడే అనాథ కింద లెక్క. వాళ్ళందరికీ అంబేద్కర్ ఓ పవిత్ర కార్యంగా భావించి అంత్యక్రియలు నిర్వర్తిస్తాడు. నెలకు 4-5 అయినా అనాథ శవదహన సంస్కారాలు తప్పవు. అనాథలందరి అస్థికలు సేకరించి గోదావరిలో నిమజ్జనం చేయడం, 3వ రోజు కాకికి పిడచపెట్టడం అంబేద్కర్కి ఆనవాయితీ అయిపోయింది. చాలామంది బిచ్చగాళ్ళకి పేర్లే ఉండవు, ఆస్తులు ఉండవు, కాబట్టి వారసులు ఉండరు. కొద్దిమందికే పెళ్ళాం, పిల్లలు. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళ బాధపడలేక నిశ్శబ్దంగా కాసేపు రోధించి అడుక్కోవడానికి వెళ్ళిపోతారు. మరణం ప్రతి బిచ్చగాడికి నిజమైన రుణ విముక్తి. ఆ రోజు మధ్యాహ్నం కైలాస భూమిలో కార్యక్రమాలు ముగించుకుని అంబులెన్సులో తిరిగి భోజనానికి ఆఫీసుకు వస్తున్నాడు అంబేద్కర్. దారిలో ట్రాఫిక్ ఆగిపోయింది. జనం అంతా గుమిగూడి ఏదో చూస్తున్నారు. అంబేద్కర్ అంబులెన్స్లో చేరాడు. ఇంతలో ఓ కానిస్టేబుల్ హడావుడిగా వచ్చి అంబులెన్స్ ఆపాడు. ఏం సార్, పక్కకి తీ, పేవ్మెంట్ మీద అడుక్కునేవాడు ఇంకా బతికే ఉన్నాడు. వాడిని ఏదో లారీ గుద్దేసిపోయింది. 108కి ఫోన్ చేస్తే రాలేదు. నీ అంబులెన్స్లో తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పడాయి హుకుం జారీ చేశాడు. 1 మానవత్వం, 2 పోలీస్ జులుం. అంబేద్కర్ అక్కడే గుమికూడిన వాళ్ల సాయంతో అంబులెన్స్ ఎక్కించాలని ఆశించాడు. ఒక్కడూ రక్తం ఓడుతున్న బిచ్చగాడిని ముట్టుకోవడానికి ముందుకు రాలేదు. స్ట్రెచర్ మీద అయితే సులువుగా క్షేమంగా ఎక్కించవచ్చు, కానీ మరో మనిషి సాయం కావాలి. ఎవరూ ముందుకు రాకపోవడంతో బిచ్చగాడి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. అపస్మారక స్థితిలో ఉన్నాడు, కానీ శ్వాస ఆడుతోంది. అంబేద్కర్ ఆలస్యం చేయకుండా 2 చేతులతో ఎత్తి శిథిలావస్థలో ఉన్న ఆ బక్కచిక్కిన ఎముకల పోగులాంటి శరీరాన్ని అంబులెన్స్లో చేర్చాడు. త్వరగా పో, 204 కానిస్టేబుల్ పంపాడని చెప్పు అన్నాడు విజిలేస్తూ ట్రాఫిక్ కానిస్టేబుల్. అతగాడి బాధ్యత అక్కడితో తీరిపోయింది. అంబేద్కర్ పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ తప్పించుకుంటూ నేర్పుగా, వేగంగా గవర్నమెంట్ హాస్పిటల్ క్యాజువాలిటీకి చేరుకున్నాడు. గబగబా వార్డులోకి వెళ్లి డాక్టర్కి చెప్పాడు. సిస్టర్స్ని బ్రతిమిలాడాడు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉండవయ్యా, మేమేమైనా ఖాళీగా ఉన్నామా? ముష్టివాడికి కూడా ఏదో మినిస్టర్లా హడావిడి చేస్తున్నావు. అయినా అది యాక్సిడెంట్ కదా, మెడికో లీగల్ కేస్. అదిగో ఆ అవుట్ పోస్ట్లో రిపోర్ట్ చేసి చీటీ పట్టరా అందో సిస్టర్ విసుక్కుంటూ. అవుట్ పోస్ట్లో పలికే నాథుడు లేడు. అంబేద్కర్ క్యాజువాలిటీకి, పోలీస్ అవుట్ పోస్టుకు తిరుగుతూ మధ్య మధ్యలో ఆ బిచ్చగాడి పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాడు. అచేతనంగా పడున్న అతడు తీసుకుంటున్న ఊపిరి ఒక్కటే బతికున్నాడనడానికి సంకేతం. అంబేద్కర్కి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అవతల ఆలస్యం అయిపోతోంది. పట్టించుకునే నాథుడు లేడు. వీల్చైర్ కానీ స్ట్రెచ్చర్ కానీ తీసుకొద్దామన్నా ఒక్కటే అందుబాటులో లేవు. ఆ ఆకలి అతను మరిచిపోయాడు. ధర్మగారికి ఫోన్ చేశాడు. చూడు అంబేద్కర్, నువ్వు మానవత్వం ఉన్న మనిషిగా స్పందించావు. ప్రాణాలు కాపాడవలసిన వాళ్ళు క్రూర మృగాల కంటే హీనమైపోయారు. నేను ఎస్పీ గారితో మాట్లాడతానుండు అన్నారు. ఓ అరగంట తర్వాత ఓ హెడ్ కానిస్టేబుల్ మోటార్ సైకిల్ మీద వచ్చాడు.
ఎక్కడయ్యా ముస్తాడు? వీళ్ళకి కాదు, మాకొచ్చింది చావు. చచ్చేవాడేదో అక్కడే చచ్చుంటే అక్కడే ఈడ్చిపడేసేవాళ్ళం. హోమ్ మినిస్టర్ గారి పర్యటనే చూడాలా, దొంగతనాలు దోపిడీలే చూడాలా, లేక ఈ ముష్టిగోలే చూడాలా? మరీ లోకువైపోయిందయ్యా మా ఉద్యోగం. హెడ్ కానిస్టేబుల్ చిందులు తొక్కుతున్నాడు. అంబేద్కర్ మాట్లాడకుండా అంబులెన్స్ వెనక డోర్ తీసి చూపించాడు. ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు? వీడు బతికి దేశాన్ని ఉద్ధరించాలా? ఆ గుద్దేవాడైనా సరిగ్గా గుద్ది చావలేదు అన్నాడు హెడ్. అంబేద్కర్ అంబులెన్స్లోకి వెళ్ళి బిచ్చగాడి ఒంటి మీద చెయ్యేశాడు. చల్లగా ఉంది. శ్వాస చూశాడు. ఆడటం లేదు. సార్, పోయాడు. శుభం. ఎఫ్ఐఆర్ రాసిస్తా, పోస్టుమార్టం చెయ్యాలి. ఆ తతంగం పూర్తయ్యేటప్పటికి సాయంత్రం 6 అయ్యింది. ఉదయం తిన్న అల్పాహారమే గాని టీ నీళ్లు కూడా గొంతులో పడలేదు. నీరసం, నిస్సత్తువ ఆవరిస్తున్నా తన కర్తవ్యం తాను సక్రమంగా నిర్వర్తించాననే తృప్తి అంబేద్కర్కు శక్తినిచ్చింది. మర్నాడు సాయంత్రం మళ్లీ పోలీసు వాళ్ళ ఫోన్లు. నిన్న పరలోకానికి బహుశా నరకమే అయ్యుంటుంది. బిచ్చగాడు కదా. స్వర్గం, దానధర్మాలు, పూజలు, యజ్ఞాలు చేసే కోటీశ్వరులకు రిజర్వుడు కదా. పోయిన బిచ్చగాడి పోస్టుమార్టం అయింది, వచ్చి తీసుకెళ్లమని. అంతర్జాతీయ సంస్థ వారి అంబులెన్సు, పైగా దానికి అంబేద్కర్ డ్రైవర్ కావడంతో తప్పలేదు. ఆ శవాన్ని అప్పగించేటప్పటికి సాయంత్రం 5. ఓ కానిస్టేబుల్ కూడా వచ్చాడు. మళ్లీ వేగంగా కైలాస భూమి చేరాడు. పోస్టుమార్టం కేసులన్నీ గొయ్యి తీసి పూడ్చడమే. మళ్లీ అవసరమైతే రీపోస్టుమార్టం చేయాల్సి రావచ్చు. గొయ్యి రెడీగానే ఉంది. గోతిలో చేర్చి మట్టితో కప్పి అగరొత్తులు వెలిగించి దగ్గరలో ఉన్న పూల మొక్కల పూలు తెంచి పైన చల్లాడు అంబేద్కర్. ఓ 5 నిమిషాలు ప్రార్థన చేసి 2 బకెట్ల నీళ్లు తలపై గుమ్మరించుకుని బట్టలు పిండి వేసుకుని బయలుదేరాడు. ఇంటికొచ్చాడన్న మాటే గాని భార్య అరుంధతితో మాట్లాడబుద్ధి కాలేదు. కొడుకు ఫూలేతో ఆడుకోబుద్ధి కాలేదు. ఈ బిచ్చగాడికి ఇల్లు లేదు, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ముఖ్యంగా ఓటర్ గుర్తింపు కార్డు లేదు. ఓటు లేదు కాబట్టి ముష్టివాడు మనుషుల్లో లెక్కకు రాడు. ఓటర్ కాదు కాబట్టి ఏ పార్టీ గవర్నమెంటు పట్టించుకోరు. రోడ్డు మీద తిరిగే పశువులు, పందులు, కుక్కలు ఏ వాహనం కిందో పడితే ఎంతో, ముష్టివాడు అంతే. వాడు సాటి మానవుడు. మనలాగే 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ముక్కు, నోరు, మాట, భాష ఉన్నాయని, మనలాగే ఆశలు, ఆలోచనలు ఉంటాయని, బాధలు, సంతోషాలకు స్పందిస్తారని ఎవ్వరూ ఆలోచించరు. ఓ రూపాయో అర్ధో వాడి డొక్కలో అంతెత్తు నుంచి పడేయడమే గొప్ప ఘనకార్యంగా భావించేవాళ్ళు ఎంతమందో. ఆ రూపాయితో బోల్డ్ పుణ్యం మూట కట్టుకోవాలని, సరాసరి చచ్చాక స్వర్గంలో సీటు రిజర్వ్ కావాలని ఆశించేవాళ్లే అందరూ. ఆ తలకొరివి అంబేద్కర్ జీవితంలో భాగమైపోయింది. ఈ తలకొరివి అంబేద్కర్ జీవితంలో భాగమైపోయింది. ఈ తలపుల కొరివి అంబేద్కర్ జీవితంలో ఓ భాగమైపోయింది. అంబేద్కర్ ఆలోచనలు ఈగల్లా ముసురుకున్నాయి. మనుషుల్లో మానవత్వం మరీ మైక్రోస్కోప్తో వెతకవలసి వస్తోంది. ఆ ఆలోచనలతో నిద్రలోకి జారుకునేటప్పటికీ తొలికోడి కూసింది. మర్నాడు బిచ్చగాడి అస్థికల నిమజ్జన కార్యక్రమం లేదు. 3వ రోజు అయ్యర్ ఇడ్లీలో పిడచ కాకికి పెట్టి నమస్కరించాడు. 4 రోజుల తర్వాత ఉదయాన్నే ఆఫీసుకు రోజులాగే వచ్చాడు. అంబులెన్స్ కోసం కాల్స్ ఉన్నాయేమోనని రిజిస్టర్ చూశాడు. లేవు. ఫోన్ రింగ్ అవుతోంది. గుమస్తా గున్నాథం సీట్లో లేడు. అంబేద్కర్ ఫోన్ ఎత్తాడు. హలో, ఆపద్బంధు అంబులెన్స్ అన్నాడు. నేను డ్రైవర్ సూర్యారావు గారు అల్లుండండి. మా మామగారు రాత్రి గుండెపోటు వచ్చి పోయారండి. అంబులెన్స్ కావాలండి. అవతల నుంచి సూర్యారావు అల్లుడు. అంబేద్కర్ మనసు మొద్దుబారిపోయింది. రోజూ శవాలను సాగనంపే సూర్యారావు ఈరోజు శవం అయిపోయాడు. రోజు అంబులెన్స్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సూర్యారావు ఈరోజు నిర్జీవంగా వెనక స్ట్రెచర్ మీద పడుకోవాలి. రేపు తను అంతే. అంబేద్కర్కు కన్నీళ్లు ఆగలేదు. వస్తున్నాం బాబూ అన్నాడు. ధర్మగారికి తెలియచేసి అంబులెన్స్ తీసుకుని సూర్యారావు ఇంటికి బయలుదేరాడు. ఆ అంబులెన్స్ను చూడగానే సూర్యారావు ఇంటిల్లిపాది గొల్లుమన్నారు. ఎన్నో మహాప్రస్థానాలకు సారథి అయిన సూర్యారావు అందుకు సాక్షీభూతమైన వాహనంలోనే తన ప్రస్థానం ముగించాడు. సూర్యారావుకు కొడుకులు లేరు. భార్య ఏనాడో పోయింది. ఒక్క కూతురు గర్భిణి. అల్లుడికి తల్లి తండ్రి ఉన్నారు కాబట్టి శ్మశానానికి రాకూడదు, తలకొరువు పెట్టకూడదు. అంబేద్కర్ అది సూర్యారావు రుణం తీర్చుకునే అవకాశంగానే భావించాడు. తలకొరువు పెట్టి స్నానం చేసి ఇంటికొచ్చాడు. ఆ రోజు రాత్రి అంబేద్కర్ నిద్రపోలేదు. అంతవరకు శవయాత్రలన్నీ తీర్థయాత్రల్లాగా భావించాడు. ఇప్పుడు భిన్నంగా అనిపిస్తోంది. అందరూ ఆది భిక్షువు దర్శనానికి శివాలయానికి వెళ్తారు. తాను రోజూ శవాలమయమైన రుద్రభూమికే వెళ్తున్నాడు. శివం శవం కావడం ఎంతసేపు?
క్షణంలో బూడిదయ్యే ఈ శరీరం కోసం ఎన్ని విన్యాసాలు, ఆరాటాలు, పోరాటాలు, ఎన్నెన్ని షోకులు, అలంకరణలు. తను అందరిలా కాలి బూడిద కావడానికి వీల్లేదు. తన తదనంతరం కూడా తన శరీరం సమాజానికి ఉపయోగపడాలి. ఈలోగా కొన్నైనా మంచి పనులు చెయ్యాలని నిశ్చయానికొచ్చాడు. ఈరోజు ఆ ఊళ్ళో చిన్న పిల్లవాడినైనా అంబేద్కర్ ఎవరు అని ప్రశ్నిస్తే, ఇంద్రపాలెం బ్రిడ్జి దగ్గర చేతిలో ఇంతలావు బుక్కు పట్టుకుని సూటు బూటుతో ఉన్న విగ్రహం ఉంటుంది, ఆయనేగా అనేవాళ్ళెవ్వరూ లేరు. చదువుకున్న వాళ్ళు భారత రాజ్యాంగ నిర్మాత అను, చదువుకోని వాళ్ళు మాకు తెలవదానో అనే ప్రసక్తే లేదు. అనాథ శవాలకు తలకొరువు పెడతాడు, అతడే అను. ఆపద్బంధుతో ఆదుకుంటాడు, అతడేగా అంబేద్కర్ అను అనేవాళ్లే అందరూ. ఆ అంబేద్కర్ చేసే సేవ చిన్నదో పెద్దదో, ఆలోచనలలో ఔన్నత్యం, ఆచరణలో చిత్తశుద్ధి అతన్ని ఆ ఊరి అంబేద్కర్గా చేశాయి. అసలు అంబేద్కర్ని మరిపించేలా సమాజానికి సేవ చేసిన వాళ్ళనే జనం గుర్తిస్తారనడానికి ఆపద్బంధు అంబేద్కరే నిదర్శనం. మీరింతవరకు మహాప్రస్థానం కథ విన్నారు. రచన విరించి వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2017 సంవత్సరం జనవరి నెల స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది. అమంత్రం అక్షరం నాస్తి కథా సంపుటంలో పునర్ముద్రితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి